చూస్తూనే ఉన్నావు. అరే ఎవడ్రా వాడు? గాడిని గుద్దేండ్రా. ఎవడ్రా వాడు? బుద్ధి లేదా నీకు? ఎందుకురా నవ్వుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? రేయ్ సరిగ్గా బండి తొలవా నువ్వు. వీడికైతే ఇలా చెప్తే అర్థమవుదు, చెంప మీద కొడితే అర్థమవుతుంది. వేస్తే సరిపడతాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఇక్కడే కదా ఉన్నాడు రా. వాడు కారులో లేడు. ఆదిత్య రా వెళ్దాం. రండి వెళ్దాం. ఇందాక ఇక్కడే కదా ఉంచున్నాడు. రా వెళ్దాం. త్వరగా రండి. చూసావా, మనం ఇంటికి వచ్చేసాం. అదే తలుచుకుని అనవసరంగా భయపడకు. ఆదిత్య నిజంగా ఇప్పుడు కూడా నాకు భయంగానే అనిపిస్తుంది. ఇలా చూడు సియా, అయ్యో దాని గురించి మర్చిపో, ఏమీ జరగదు. బట్ ఆదిత్య నేను అది మర్చిపోలేకపోతున్నాను. ఒకవేళ అతను మనల్ని ఫాలో చేసి వస్తే? సియా, అనవసరమైన విషయాలు నీ బుర్రలోంచి తీసే, అర్థమైందా? అండ్ ప్లీజ్ దీన్ని ఎవరికీ చెప్పేయద్దు. సన్నీ అది ఎలా మర్చిపోను? అది ఇదని చెప్పకూడదు. మనం ఏది చూడలేదని అర్థం చేసుకోండి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు గగన్? మనందరినీ అతను చూశాడు కూడా. ఇంకా సియా, అతను మనల్ని చూసి నవ్వాడు కూడా. సిమి, నువ్వు తనకి ధైర్యం చెప్తున్నావా లేక భయపెడుతున్నావా? నువ్వు అనవసరంగా భయపడకు, ముందు ఇంటికి వెళ్ళు. సియా, నాన్న ఇంటికి వెళ్ళు. ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. బాయ్ గైస్. బాయ్ బాయ్ గైస్. కాపాడండి, కాపాడండి, కాపాడండి. నన్ను ఇంట్లో డ్రాప్ చేసి మీరు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయండి, అర్థమైందా? చెప్పేది వినిపిస్తుందా లేదా? అయ్యో వినిపిస్తుంది. 5 సార్లు చెప్పావు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. కాపాడండి, కాపాడండి ప్లీజ్, కాపాడండి. రే ఆకారే కదా? అవునరా, అవునరా. ఏం చేస్తున్నాడు? రే గుద్దేస్తాడు రా, ఖచ్చితంగా గుద్దేస్తాడు. కాపాడండి ప్లీజ్. వద్దు వద్దు వద్దు. చూద్దాం. వీడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవునరా, ఇతని మన హాస్పిటల్ తీసుకెళ్దాం. త్వరగా రండి. తీసుకో. సియా, నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? నాన్న మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలుసు. నీకు తెలుసు అన్నప్పుడు నా మాట నువ్వెందుకు వినటం లేదు? బట్ నాన్న నేను స్వయంగా డిసిషన్స్ తీసుకోగలను. లేదు, నీకు మంచి చెడ్డలనేవి అసలు ఏమీ తెలీదు. నువ్వింకా చిన్న పిల్లవమ్మా. ఐ సీ. అప్పుడు మీరే చెప్పండి, మీ లెక్క ప్రకారం నేను పెద్దమ్మాయినా కాదా? నువ్వు పెద్దదానివైనా నీకు అసలు ఏమీ అర్థం కాదమ్మా. నాన్న నేను లవ్ చేస్తున్నాను. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఇది ఖచ్చితంగా జరగదు. నేను నీ పెళ్లి ఖచ్చితంగా రాహుల్తోనే జరిపిస్తాను. లేదు నాన్న, నేను రాహుల్ని పెళ్లి చేసుకోను.
ఈ జన్మలోనే కాదు 7 జన్మలైనా నేను వాడిని పెళ్లి చేసుకోను. నువ్వేమంటున్నావు? ఒక రోడ్డు బికారి కోసం నాతో నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావేంటి? నాన్న ఇప్పుడు ఎందుకు అతని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? నేను నీ తండ్రిని, నువ్వు నా కూతురువి. కూతురికి మంచి చేయాల్సింది తండ్రి బాధ్యత. మెరిసేవన్నిటినీ చూసి నిప్పులో ఏలు పెడతారు మీరు. ఈ కాలం పిల్లలు అలా ఉన్నారు మరి. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి రక్షణ. పిల్లలు ఎంత ఏడ్చినా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులు పిల్లల్ని నిప్పు దగ్గరికి రానివ్వరు. సార్, రాహుల్ వాళ్ళ అమ్మ వచ్చారండి. ఇప్పుడా? కవిత గారిని పిలిపించింది నేనే. ఇంకా 2 రోజుల్లో నీకు రాహుల్కి నిశ్చితార్థం జరుగుతుంది. నాన్న ప్లీజ్ అలా చెయ్యొద్దు. ఒక్కసారి గనక నేను నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నేను మీ కూతుర్ని నాన్న. నేను నా డెసిషన్ ని మార్చుకోను. అందుకే చెప్తున్నాను, నీ నిర్ణయాన్ని మార్చుకునేంత వరకు ఈ రూమ్ నుండి నువ్వు బయటికి రాలేవు. నాన్న ప్లీజ్ నాన్న, అలా అంతా చెయ్యొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. కమ్ ఆన్ ఫాస్ట్. జరిగింది చాలా పెద్ద యాక్సిడెంట్. అవునరా, వాడు ప్రాణాలతో ఉండడు. ఎరా రే, లేదు డాక్టర్ సార్, ఇలా జరగకూడదు. ఇదంతా అబద్ధమని చెప్పండి. నా కొడుకు బతికే ఉన్నాడు డాక్టర్ సార్. లేదు లేదు డాక్టర్ సార్, మీరు అలా చెప్పకండి సార్. నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు సార్. మ్యామ్, ఎందుకైనా మంచిది మీరు ఒకసారి చెక్ చేయండి. మేడం, వాడు హాస్పిటల్కి రాకముందే చనిపోయాడు మేడం. ప్లీజ్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వల్ల వాడిని సరి చేయలేరు. వాడిని వేరే హాస్పిటల్కి మేడం, తీసుకెళ్ళిపోతాను. ఇదొక మర్డర్ కేసు అండి. సిఐడి వచ్చిన తర్వాతే మీకు బాడీ దక్కుతుంది. దేవుడా, నేను ఆ హంతకుడిని వదిలిపెట్టేది లేదు. వాడి వల్లే నేను ఇప్పుడు అనాథ అయిపోయాను. ఏం జరిగినా సరే నేను వాడిని వదిలిపెట్టేదే లేదు. అది ఆత్మ అయితే ఏంటి, వేరేదైతే ఏంటి, నేను దాన్ని వదిలిపెట్టను. అది నన్ను అనాథను చేసింది, దాన్ని నేను ఊరికే వదలను. రే, ఒకవేళ ఆంటీ ఆత్మ గురించి మాట్లాడుతున్నారా? అదే కదా వీడిని హత్య చేయడానికి ప్రయత్నించింది. కరెక్టేరా, నాకు అదే అనిపిస్తోంది. నేను ఒక విషయం చెప్పనా, మనకిదంతా వద్దు, దూరంగా ఉండిపోదాం. హా, నువ్వు కరెక్ట్గా చెప్పు. మనకి ఈ గొడవలు ఎందుకు, మనం జోక్యం చేసుకోవద్దు. చిప్సియా, ఏంటి నువ్వేమంటున్నావు? ఓకే, సరే సరే, ఇలా చూడు, నువ్వేం కంగారు పడకు, నేను అక్కడికి వస్తాను. ఓకేనా? కాదు కాదు, ఇక్కడి నుంచి బయలుదేరిపోయిన అక్కడికే వస్తున్నాను, సరేనా? ఇప్పుడేంట్రా? ఏం చెప్పమంటావురా? సియా వాళ్ళ నాన్న అతనిని హౌస్ అరెస్ట్ చేశారంట. పైగా ఆ రాహుల్ గారితో ఎంగేజ్మెంట్ కూడా ఉందంట. రే, నేను వెళ్తానురా, సరేనా? మీరు ఇక్కడే ఉండి అంతా చూసుకోండి. కానీ సియాని ఎలారా మీట్ అవుతావు? తెలీదురా, నేను చూసుకుంటాను, ఏదో ఒకటి చేస్తానులే. మీరు ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేయండి. అట్లీస్ట్ ఒకరోజు రాత్రి తనని అక్కడ ఉండమందాం. ఆ తర్వాత రేపు ఉదయం తనని పెళ్లి చేసుకుంటాను. ఓకేనా? వస్తానురా. రే, జాగ్రత్తరా. హలో ఆదిత్య. సియా, నేను వచ్చేసాను. ఓకే, ఐఎమ్ కమింగ్.
ఆదిత్య త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు త్వరగా. చూసుకో ఆదిత్య, ఆ, అదిగో అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? అదిగో ఆ మాయమైన వాడు. సియా, అక్కడ ఎవరు లేరుగా. బట్ ఆదిత్య, నేను అతన్ని ఇంట్లో చూశాను. సియా, అక్కడ ఎవరు లేరు, దయచేసి అరవకు. అక్కడ ఎవరో ఉన్నట్టు ఊహించుకుంటున్నావు, సరేనా? ఇప్పుడు మన దగ్గర టైం లేదు. ఎవరైనా చూసే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పదా, వెళ్దాం. ఐసి, కానీ ఇదంతా ఎలా జరిగింది? మీరు చెప్పండి, నోట్ చేసుకుంటాను. ఓకే. ఐసి, తర్వాత ఏమైంది? సార్ వాడు నా కొడుకుని చంపేశాడు. నేను అనాథ అయిపోయాను. చెప్పండి, నేను ఇప్పుడు ఎలా బతకగలను? నా కొడుకు ఒక నిమిషం, మీ అబ్బాయిని ఎవరు చంపారు? ఎప్పుడో? నా కళ్ళ ముందే నా కొడుకు ప్రాణం వదిలాడు. ఆ హంతకుణ్ణి మీరు వదిలిపెట్టకూడదు. మీరు వాడిని వదిలిపెట్టకండి. మీరు ఎలాగైనా వెళ్ళి వాడిని వెతికి పట్టుకోండి. మేడం, కొంచెం ప్లీజ్. ప్రశాంతంగా ఉండండి. అసలు మీ అబ్బాయిని చంపింది ఎవరో చెప్పండి. అది ఎవరని తెలియదు, కానీ నా కొడుకుని చంపేశాడే. ఏడవకండి మేడం. నా గారాల కొడుకుని వాడు తీసుకెళ్లిపోయాడు. ఇలా చూడండి మేడం, మీ అబ్బాయిని మేము ప్రాణాలతో తిరిగి తీసుకురాలేం, కానీ ఆ హంతకుడికి మేము శిక్ష పడేలా చేయగలం. కానీ అసలు ఏం జరిగిందో కాస్త ఓర్పుగా చెప్పండి. నేను నా రూమ్ లో ఉన్నాను సార్. అప్పుడు సోహన్ అరిచిన సౌండ్ వినపడింది. నేను అది విని వాడి రూమ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సోహన్ని కత్తితో గుచ్చేశారు. అదే కాకుండా హంతకుడు కిటికీలో నుంచి పారిపోయాడు. కిటికీలోంచి తప్పించుకున్నాడు? లేదు సార్, ఆ కిటికీ మూసే ఉంది. నేను వాడిని ఎంతో వెతికి చూశాను, కానీ వాడు నా కంట్లో పడలే. వాడు అలాగే మాయమైపోయాడు. అది ఎలాగంటే ఒక ఆత్మలాగా మాయమైపోయాడు. నాకేది తెలీదు సార్, నాకేది తెలీదు. ప్లీజ్ మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. మీ అబ్బాయిని చంపిన వాడికి ఖచ్చితంగా మేము శిక్ష పడేలా చేస్తాం, కానీ మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి ప్లీజ్. మేము హంతకుణ్ణి నేను పట్టుకోండి. చూసుకుంటాం, రండి నేను మ్యామ్, చూసుకుంటాం. వాడికి మీరు ఎలాగైనా వెళ్ళండి, దండన వెళ్ళండి. పడేలా ఓకే మేడం, చూడండి. మేము రండి చూసుకుంటాం. మ్యామ్, రండి. సార్, చాలా మంది ఆ ఆత్మనైతే చూశారు సార్. నేను చెప్పేది ఏంటంటే ఆ మాయ మనిషిని చూశారు సార్. సరే, అతను ఒక నలుగురిని తన బండితో ఢీకొట్టాడు. అంతేకాదు కొందరిని చంపడానికి ప్రయత్నించాడు సార్. రాత్రే బయటకు వస్తున్నాడు సార్. కంటి ముందు మాయమైపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడంట సార్. మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. ఎవడు సార్ వాడు? మనిషి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇంకేదైనా అయి ఉంటుంది సార్. అయితే త్వరగా వాడిని కనిపెట్టి తీరాలి. నిఖిల్, నువ్వు ఓ పని చేయి. సోహన్ డెడ్ బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకురా. సార్, హలో, ఇన్స్పెక్టర్ దయా. ఏంటి? ఎక్కడ జరిగింది? ఓ నో. సరే, మేము వెంటనే బయలుదేరొస్తాం. ఆ మాయా మనిషి ఉన్నాడే, వాడు 2 హత్యలు చేశాడు. రే గగన్, నువ్వు మా కోసం చాలా చేసావురా. ఏ ఆదిత్య, ఈ ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్ అనే విషయాన్ని చెప్పి ఫార్మల్ చేయకు, సరేనా? హోటల్ ఎందుకు? నాకైతే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, నీ పెళ్లి అడవిడి అంతా ఇక్కడే చేసుకుందాం. సియా, ఏమైంది సియా? నువ్వెందుకు అదోలా ఉన్నావు? ఆదిత్య, నాన్నని అనుకుంటే దిగులుగా ఉంది. నా మాట విను, ఇప్పుడు ఇలాంటివి ఆలోచించకూడదు. జస్ట్ మన పెళ్లి గురించి మాత్రం ఆలోచించు. హా ఆదిత్య, బట్ నాన్న ఆశీస్సులు లేకుండా ఇదంతా కరెక్టేనా? సియా, ముందు మన పెళ్లి సక్రమంగా జరగని, ఆ తర్వాత రవి అంకుల్ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ట్రస్ట్ మీ. అండ్ పెళ్లి చేసుకుని తిన్నగా అక్కడికే వెళ్దాం, ఆశీర్వాదం తీసుకుందాం. ఆయన ఎన్నాలని మనపై కోపంగా ఉంటారు. మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదు. షియాన్ని వదిన అని పిలవాలని ఆశపడుతున్నాను. వదినా? నో వే. పెళ్ళైన తర్వాత నువ్వు మాకు వదినవుతావు కదా. Shut up, guys. Shut up. వదినమ్మా. సార్ సార్ సిఐడికి ఫోన్ చేసింది నువ్వేనా? అవును సార్. బాడీ ఎక్కడుంది? లోపల సార్. సార్ ఆ? జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకు? లోపల ఆత్మ ఉంది.
ఆత్మ లేదు గీత్మ లేదు అంత అబద్ధం. పద. వద్దు సార్, నేను లోపలికి రాను. అదేంటంటే ఓ అన్నని ఎలా చంపిందో అలా చంపేస్తుంది సార్. నీకేం కాదు, మేము నీతో పాటు ఉన్నాం కదా. వద్దు రా సార్, త్వరగా. వద్దు సార్. సార్ కత్తిపోటు తప్ప వీళ్ళ ఒంట్లో ఏమీ లేదు సార్. గొడవ పడినట్టు కూడా ఏం లేదు సార్. సార్ ఆయన బాడీలో ఎలాంటి ఘాట్లు లేవు. అంటే వాడు సడన్ గా కత్తితో పొడిచాడు, అందుకే కాపాడే అవకాశం కూడా లేకపోయింది. ఈ హత్య జరిగిన విషయం నీకెలా తెలిసింది? సార్ కవిత మేడం అయ్యగారికి కిచెన్ లో టీ వేస్తుంది సార్. తర్వాత ఆ తర్వాత ఇద్దరు అరవడం వినిపించింది సార్. విని నెల పరిగెత్తుకు వచ్చాను సార్. అప్పుడే చూశాను ఇద్దరిని ఎవరో పొడి చేశారు సార్. సరే, తర్వాత తర్వాత ఎవరు వాడు? అంత కూడా లేదు సార్, ఆత్మ అది అలాగే మాయమైపోయింది సార్. అది నా కంటి ముందే మాయమైపోయింది. అవును సార్, అది మళ్ళీ వస్తుంది సార్, మన కంటి ముందు వస్తుంది. భయపడదు, ఈసారి వస్తే మేము పట్టుకుంటాం. ఆ ఆత్మ మొహం చూసావా? లేదు సార్, వాడు టోపీకి జాకెట్ అంతా వేసుకున్నాడు సార్. దాంతో వాడు మొహం మూసుకుపోయింది సార్. సార్ మీరు నన్ను నమ్మాల్సిందే సార్, నేనేమి అబద్ధం చెప్పలేదు సార్. ఖచ్చితంగా అది ఆత్మనే. ఇంట్లో అన్ని తలుపులు మూసే ఉంచాం సార్. ఆ తర్వాత ఇంట్లోకి ఎలా వచ్చింది తెలియలేదు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? రవి గారుని ఇంకా సీఎం మేడమే ఉంటారు సార్. సియా మేడమా? రవి సార్ కూతురు. ఎక్కడుంది? అది రవి సార్కి ఆ మేడంకి గొడవ జరిగింది సార్. ఆ తర్వాత సార్ వాళ్ళని గదిలో బంధించారు సరే, రూమ్ ఎక్కడుంది చూపించు. సార్. అది పైన ఉంది. పద నిఖిల్, బాడీస్ వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు, సరేనా? నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. సార్ ఇదే మేడం రూము. ఇదా? అవును సార్. లాక్ చేసింది? నా దగ్గర తాళం ఉంది సార్. రండి సార్. ఎక్కడ తను? ఇక్కడే ఉన్నారు సార్. శ్రేయ? సార్ సార్ ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఎవరో దిగి కిందకు వెళ్ళారు. ఒకవేళ నేరస్తుడు సియా రూమ్ కి వచ్చుంటాడు. ఒకవేళ వచ్చినా కూడా సియా ఎక్కడికి వెళ్ళింది? సియా ఫోన్ నెంబర్ ఇవ్వు. సార్ 1144. హే ఆదిత్య, ఏంట్రా ఎలాంటి బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తున్నావా ఏంటి? ఏదైనా సెలెక్ట్ చేసుకోరా. రే మామా, జీవితంలో ఒక్కసారి పెళ్లి జరుగుతుంది, దానికోసం కొంచెం టైం తీసుకోవాలి కదా. అవునయ్యా, తీసుకో, టైం తీసుకో. ఎందుకంటే నువ్వు టైం తీసుకునే కొద్దీ సియా నిర్ణయం మార్చుకుంటుంది. హలో, యా సియా? సిఐడి సార్? నాన్నకేమైంది? బానే ఉన్నారు కదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సోహన్, రవి, తర్వాత కవిత కూడా బాగా దెబ్బతగిలింది. దీన్ని బట్టి హంతకుడు బాగా స్ట్రాంగ్ అని తెలుస్తోంది. సార్, ఆత్మంతా చాలా బలంగా ఉంటుంది సార్. పంకజ్, నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను. ఓ ఐఎమ్ సారీ. కానీ ఒక మనిషి వస్తున్నాడు, మాయమవుతున్నాడు. ఇదెలా సాధ్యం సార్? నిఖిల్, ఒక్కసారి హంతకుని పట్టుకున్నాక నిజం మొత్తం బయటపడుతుంది. అతనే చేసుంటాడు సార్, ఖచ్చితంగా అతనే చేసుండాలి. అతనే మా నాన్ని చంపుంటాడు. మేం కాస్త ఓర్పుగా ఉండండి. మీ నాన్నని చంపింది ఎవరు? సార్, నేను ఆదిత్యతో ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు సార్ నేను ఆ భయంకరమైన వాడిని చూశాను సార్. మా ఇంటి వైపే వెళ్తూ ఉన్నాడు, కానీ సడన్ గా కనిపించలేదు సార్. సార్, మా నాన్నని చంపుతాడని తెలిసుంటే ఖచ్చితంగా పట్టుగా ఉండేదాన్ని సార్. ఇంట్లో ఉంటే పట్టుగా ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాతో ఉండేవారు. సరే, మీరు హంతకుడిని చూసారా? చూసాం సార్. ఎక్కడ? సార్, మేము కారుకి బైక్కి రేస్ పెట్టాం, అప్పుడు వాడు అటుపక్క వెళ్ళాడు సార్. ఎవరైనా మొహాన్ని చూసారా? లేదు మేడం, అతని ఫేస్ని జాకెట్తో మూసుకున్నాడు, కానీ పెదాల మొక్కు తెలిసింది. బట్ సార్,
వాడు ఆ కార్తో హితేష్ని గుద్దినప్పుడు మేము కూడానే ఉన్నాం సార్. ఆ కార్ నంబర్ కూడా నోట్ చేసాం సార్. ఆ, హితేష్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు బాగున్నాడు, కానీ చాలా దెబ్బ తగిలిందంట. ఆ, కార్ నెంబర్ ఏంటి? MH01R5393 సార్. నిఖిల్, ఆ నెంబర్తో ఉన్న కారు ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో చూడు. సరే, ఆ కారు గురించి మీకు ఇంకేమైనా తెలుసా? ఆ మోడల్ ఏంటి, కార్ పేరేంటి? సార్ కార్ పాత మోడల్, ఎరుపు రంగు, కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సార్ బండి ఎవరో రోహన్ పేరులో ఉంది, చాలా పాత మోడల్. రోహన్. ఆఫీసర్, ఈ భూమి ఎందుకు ఇలా ఊగుతోంది? ఈ భూమి కదలట్లేదు, నువ్వే కదులుతున్నావు. ఇంట్లో ఊరికే కూర్చోకుండా ఓహో, ఆడుకోవడం. నేను ఇంకా పబ్బులోనే ఉన్నానా? మీరందరూ కలిసి నన్ను అక్కడి నుంచి ఇక్కడ ఎత్తుకొచ్చి నన్ను డైరెక్ట్గా నా ఫామ్ హౌస్లోనే దించేశారేంటి? పర్వాలేదు, ఇంత అన్నా స్పృహలో ఉన్నాడు. నీ రెడ్ కార్ ఎక్కడుందో చెప్పు. 5393. ఓ అదా, అదిగో అదిగో అక్కడ ఉంటుంది, చూడండి చూడండి సార్, చూడండి. వదా. నాకు ఒక మాట చెప్పండి, నేనే నా కార్ని 2 సంవత్సరాలుగా చూడలేదు, మీరెక్కడ చూశారు సార్? ప్రతిరోజు రాత్రి నీ కార్ రోడ్లోనే తిరుగుతోంది. ఇదిగో చూడండి సార్, ఈవిడే మా పాత కోడలు సార్, ఈ ఎరుపు రాణి. 2 సంవత్సరాలుగా ఉన్న చోటే అలాగే ఉంది సార్. నాకు ఇష్టమైన ఎరుపు రాణి సార్. చాలా సంవత్సరాల క్రితం మా అమ్మగారేమో ఈ అందగతిని గిఫ్ట్గా ఇచ్చింది సార్. నువ్వు కాస్త తప్పుకుంటావా? థ్యాంక్ యూ సార్. సార్, టైర్లో గాలుంది, కార్ పైన ఎలాంటి డస్ట్ లేదు సార్. పెట్రోల్ కూడా ఫుల్గానే ఉంది, కానీ 2 సంవత్సరాలుగా కారు ఊరికే నుంచుందంట. ఏయ్, 2 సంవత్సరాలుగా కారు ఊరినే నుంచుంది కదా, పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఏమిటి సార్ అమాయకంగా, ఇందులో నేను నీళ్లు కూడా వేయను సార్, ఇక పెట్రోల్ పోస్తానా ఏంటి? నీళ్లు కాదు, పెట్రోల్. అదే అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తున్నాను కదా సార్, నేనైతే పెట్రోల్ నింపలేదు, నేనుండేదేమో సిటీలో. నువ్వు సిటీలో ఉన్నావు, కానీ నువ్వు లేని టైంలో ఈ కార్ని ఎవరో వాడుతున్నారు, అది కూడా తప్పుడు పనుల కోసం. సార్ నేను బల్లగుద్ది చెప్పగలను సార్, నా ఎరుపు రాణిని ముట్టుకునే ప్రసక్తే లేదు. ముట్టుకున్నారు, చెయ్యి పెట్టారు. ఏమైనా అవును దొరికిందా? అభిజిత్, ఈ స్టీరింగ్ వీల్లో ఫ్రెష్గా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఓ, దీంతో ఆ వ్యక్తి ఎవరో మనం కాస్త కనిపెట్టగలము. స్టీరింగ్ వీల్లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, గాలి ఫుల్గా ఉంది, పెట్రోల్ కూడా ఫుల్గా ఉంది, కానీ ఈ చుట్టుపక్కల పెట్రోల్ బంక్ ఎక్కడా లేదే. అయితే పెట్రోల్ ఎలా ఫిల్ చేస్తున్నాడు? డాక్టర్, మీరు కార్ క్లీన్ చేయండి, మేము పెట్రోల్ బంక్ ఎక్కడుందో చూస్తాము. క్లీనా? ఐ మీన్ మీరు ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయండి. చెక్ చేయాలి. చెక్ చేయండి. రండి, వెళ్దాం, త్వరగా రండి. సరే హితేష్, నువ్వు ఆ వ్యక్తిని చూసావుగా? అవును సార్, కానీ ఫుల్ ఫేస్ని అయితే చూడలేదు సార్. వాడు కారు లోపల ఉన్నాడు, వాడు ఒక జాకెట్ లాంటి డ్రెస్ వేసుకున్నాడు సార్. బాగా గుర్తు తెచ్చుకొని చూడండి. మేడం ముక్కుకు కింద కొంచెం ఏదో కొంచెమే కనిపించింది మేడం. సరే విపిన్, మీకేమైంది? నేను జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు స్ట్రీట్లో ఎవరో నా మీద దాడి చేశారు. నన్ను దాడి చేశాక వాడైతే మాయమయ్యాడు. గుర్తులు ఏమైనా చెప్పగలరా? వాడొచ్చి జాకెట్ వేసుకున్నాడు, అందువల్ల మొహాన్ని చూడలేకపోయాను. కానీ ఒకటి, నేను ఎప్పుడు కింద పడ్డానో కాళ్ళు తెలిసింది, కాళ్ళు కింద కూడా తెలిసింది. అంటే ఈయన కూడా వాణ్ణి చూడలేదన్నమాట. వాణ్ణి ఈయనే కాదు, ఎవరూ చూడలేదన్నమాట. సరే, వీళ్ళు ఎంతవరకు చూశారో దాన్ని స్కెచ్ చేద్దాం. సార్
ఓ పంచేద్దాం జయవంతి. సి డైమెన్షనల్ టెక్నిక్తో వీన్ని కలర్ఫుల్గా మార్చేద్దాం. ఖచ్చితంగా వీన్ని మనం పట్టుకుందాం. సార్ వీడే ఆ వ్యక్తి. వీడేనా వాడు? త్వరలోనే నిన్ను కలుస్తాను. నిఖిల్, ఈ ఫొటోస్ని టీవీ ఛానల్స్ అన్నిటికీ వెంటనే పంపించావు. దాగుడు మూతలు వీడికి బాగా ఇష్టం కదా. దాగుడు మూతలు ఎలా ఆడాలో మనం నేర్పిద్దాం వాడికి. బ్రదర్, సార్ పాట. సారీ సార్, ఏ బండి రిపేర్ చేయాలి? ముందు ఆ పాట ఆపుతావా? మీరు చెప్పండి సార్, నాకు బాగానే వినిపిస్తుంది. సిఐడి ఆఫ్ చే. ఇప్పుడు చెప్పండి సార్, తప్పు అయిపోయింది. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? ఏం చేసావా? నువ్వు బ్లాక్లో పెట్రోల్ అమ్ముతున్నావు. అరే, ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా గ్యారేజ్లో పెట్రోల్ అమ్ముతారా? చాలా తెలివైన వాడు. నువ్వే కదా పెట్రోల్ అమ్ముతున్నావు. సే ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో. అమ్ముతున్నాను. నా ఈ యజమాని లేని సమయంలో ఏ బండి నుంచైనా పెట్రోల్ తీసి సైలెంట్గా అమ్మేస్తాను సార్. నన్నెవరికి అమ్మావో చెప్పు. నిన్న ఎవరికి అమ్మానబ్బా? ఈ కార్లోంచా? నేను చెప్పేది నిజం. ఈ బండిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలా. కానీ ఒకటి, నిన్న రాత్రి లేట్ నైటు ఇద్దరు పెట్రోల్ కొనడానికి వచ్చారు. వాళ్ళెవరో నీకు తెలుసా? సగం నిద్రలో ఉన్నాను సార్. పైగా లైట్ కూడా లేదు. చెప్పేది నిజం సార్, గుర్తు లేదు. వాళ్ళకి పెట్రోల్ ఇచ్చాను, ఆ తర్వాత డబ్బులు తీసుకున్నాను. ఏదో ఒకటి గుర్తుంటుంది. ఎలా మాట్లాడారు, ఏం డ్రెస్ వేసుకున్నారని. అలా ఏం గుర్తు రావట్లేదు సార్. కానీ పాట, ఏం పాట అంటే? మళ్ళీ పాట? అయ్యో మేడం, వచ్చిన ఇద్దరిలో ఒకడు చెవికి ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు. అంతేకాదు, ఫుల్ వాల్యూమ్ పెట్టి పాట విన్నాడు. ఆ పాట నాకే వినిపించింది మేడం. చెవులో ఇయర్ ఫోన్ ఉందా? వాళ్ళల్లో ఎవరో ఒకరే బోన్ బండి తీసుకువెళ్ళుంటారు. మొత్తం మీడియా అంతటా వీడి ఫొటోసే. అతి త్వరలోనే వీడి మనం ఏంటి కనిపెట్టేయచ్చు. సిఐడి? ఆ? నా కొడుకు ఫోటోని అన్ని ఛానల్స్లో మీరు ఎలా చేస్తారు? వీడు మీ అబ్బాయా? అవును, కమల్. నేను మీకు అగేన్స్ట్గా కేసు ఫైల్ చేస్తాను. మీరు మా మనసుని గాయపరిచి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీ అబ్బాయి హత్య చేశాడు. ఇంకా ఎంతో మందిని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు మా మీద కేసు పెడతారా? ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీరు సిఐడి అయితే ఏదైనా మాట్లాడగలరా? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? మీ అబ్బాయి ఎక్కడున్నాడు? మా అబ్బాయి ఈ ప్రపంచంలోనే లేడు. ఏంటి? ప్రాణాలతో లేడా? ఏమంటున్నారు? 4 సంవత్సరాలు అయ్యిందండి. వాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. వాడు నిరంతరంగా వెళ్ళిపోయాడు. ఇంజనీరింగ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఆ అవమానాన్ని వాడు భరించలేకపోయాడు. అందువల్ల వాడు సూసైడ్ చేసుకున్నాడు సార్. మేము కన్న కలలేవి ఫలించలేదు. మాకని ఉన్నది ఒకే ఒక్క కొడుకు. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోయాడు. మీరే చెప్పండి, ఈరోజు మా అబ్బాయి ఈ ప్రపంచంలోనే లేడు. వాడు ఎలా మర్డర్ చేస్తాడు సార్? సార్ చూడండి, అది ఎలాగో మాకే తెలియకుండా ఒక చిన్న తప్పు చేశాం.
కానీ కమల్ చనిపోతే మరి మనుషుల ముందుకు వచ్చి వెళ్తున్న ఆ వ్యక్తి ఎవరో, వాడెలా మాయమవుతున్నాడు? హలో, ఏంటి? సియాకి ప్రమాదమా? అన్ని వైపులకు వెళ్ళండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా సరెండర్ అయిపో, నీ ఆట అయిపోయింది. ముందొచ్చి నిచ్చినాడే నిన్ను. నాకు తెలుసు, నువ్వు నిజమైన హంతకుడివి కాదు. ఆదిత్య, నువ్వా? మీ తలరాత ఏంటిలా ఉంది? నిన్నే నేను చంపాలనుకున్నాను, కానీ చూసావా, సిఐడీలందరూ ఇక్కడే ఉన్నారు. ఆదిత్య, నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను, నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఎందుకు ఇలా చేసావు? ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నా. నేను నీకు ఏం ద్రోహం చేశాను ఆదిత్య? నువ్వు చేయలేదే, నీ బాబు చేశాడు. రవి ఇంకా కవిత ఒక చిన్న చోటు, ఒక చిన్న ప్లాట్ కోసం నా కుటుంబాన్ని నాశనం చేశారు. ఇప్పుడు నిన్ను నేను చంపుతాను, అలాగే వీళ్ళని కూడా. ఆదిత్య, నువ్వు అలా చేయకూడదు. ఈ రిమోట్ కనిపిస్తోందా? దీన్ని ప్రెస్ చేస్తే మీరందరూ పైకి పోతారు. వద్దు ఆదిత్య, ప్లీజ్ వద్దు, అలా చెయ్యొద్దు. ప్లీజ్ ఆదిత్య, 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 ప్లీజ్ అలా చెయ్యొద్దు. ఎవరైనా కాపాడండి. నీకు తెలుసా, నా తల్లిదండ్రులు కూడా ఇలాగే ఏడ్చారు, పాపం మొర పెట్టుకున్నారు, కానీ నీ బాబు పట్టించుకోలేదు. నీకేం కాలేదుగా? రా.
చెప్పరా, నీకు సియా వాళ్ళ నాన్న రవికి ఉన్న తేడా ఏమిటి? మీ అమ్మ నాన్నల్ని చంపితే నువ్వు మిగతా వాళ్ళని చంపుతావా? చెప్పరా. మరి ఇంకేం చేయమంటారు సార్? ప్రతీకారం నా కళ్ళుని కప్పేసింది. అవును, మీరు స్పృహ కోల్పోయారుగా, మీకెలా తెలివచ్చింది? నువ్వు నాకు మత్తు మందు ఇంజెక్షన్ చేశావు, కానీ నువ్వు రావడానికంటే ముందే నేను ఆ సిరంజ్లోంచి మెడిసిన్ మొత్తం తీసేసి మళ్ళీ అదే చోట గుచ్చి ఉంచాను. ఆ తర్వాతే నువ్వు వచ్చి నన్ను చూశావు. నేను స్పృహ తప్పిపోయానని నువ్వు అనుకున్నావు, కానీ నేను బానే ఉన్నాను. మాకు నీ విషయం ముందుగానే తెలుసు. మీకెలా తెలిసింది? నీ మొత్తం జాతకం మా దగ్గర ఉంది. కమల్ చనిపోయాడు, కానీ మిగిలిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ వాడి స్టైల్, వాడి నడవడిక అంతా చూడ్డానికి అచ్చం మీ అబ్బాయి కమల్లాగే ఎలా ఉంది? సార్, ఇది మాకు తెలియదు, కానీ ఇలాంటి జాకెట్ వేసుకోవాలంటే నా కమల్కి చాలా ఇష్టం. ఎప్పుడూ వాడు జాకెట్ వేసుకునే ఉంటాడు. సార్, కమల్ కాలేజ్ టైమ్స్లో తీసిన వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ మా దగ్గర ఉన్నాయి. వాటిని చూడొచ్చా? చూడొచ్చు సార్. సార్, వీడు కమల్ ఫ్రెండు ఆదిత్య. ఇదన్నమాట విషయం. సార్, అభిజిత్ సార్ చెప్పారు, ఒకడు ఆ రోజు పెట్రోల్ కొనడానికి వచ్చాడు కదా, వాడు చెవికి హెడ్ ఫోన్ పెట్టుకున్నాడంట. సరే ఫ్రెడీ, నువ్వు ఆ పని చేయి. ఈ గగన్ అండ్ ఆదిత్య వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకురాను. ఎస్ సార్. పంకజ్. సార్, వీడియో రెడీ సార్. నెక్స్ట్ వీడియో. సార్, నెక్స్ట్ వీడియో ప్లే చేయి. దయా సార్, మొదటిసారి నేను వాడి బండిని ఫామ్ హౌస్లో చెక్ చేసినప్పుడు అందులో ఒక తప్పు తెలిసింది. మళ్ళీ నేను చెక్ చేసినప్పుడు అందులో నాకు ఇంకొక విషయం కూడా తెలిసొచ్చింది. దయా రోహన్ బండిలో హాలోగ్రామ్ ప్రొజెక్టర్ ఉండింది. ఏంటి? సార్, ఈ విక్టిమ్స్ అందరూ ఒకే విషయాన్ని చెప్పారు, ఆ మాయా మనిషి గురించి. ఈ వీడియోస్లో కూడా ఉంది. అంటే ఇతను మాయమవుతున్నాడని ఒక పుకారు వచ్చింది కదా, అది ఏంటో కాదు. వీడి ప్రొజెక్టర్ ద్వారా తన పిక్చర్ని హాలోగ్రామ్ ద్వారా ప్లే చేస్తున్నాడు. సార్, ఫ్రెడీ, ఏమైనా తెలిసిందా? సార్, ఆదిత్య కుటుంబ సభ్యుల్ని రవి ఇంకా కవిత కంపెనీ వాళ్ళే చంపేశారు. సార్, వీళ్ళని ఎవరు దాడి చేశారో వాళ్ళు రవి కవిత కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఓ, అంటే ఈ ఆటలాడడం, ఈ డ్రామాలు ఇవన్నీ ఆదిత్య ఆడుతున్నాడు. నీ కార్కి హాలోగ్రామ్ ప్రొజెక్టర్ ఫిక్స్ చేసినట్టుగా డాక్టర్ గారు మాతో ఎప్పుడు చెప్పారో అప్పుడే మాకు నీ ప్లాన్ ఏమిటో తెలిసిపోయింది. నాన్న కరెక్ట్గానే చెప్పారు. నువ్వు ప్రేమించడానికి కరెక్ట్ కాదు. మీ నాన్న నిజాయితీపరుడా? నువ్వు చట్టం హెల్ప్ తీసుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించావు. ఇప్పుడు నువ్వు ఈ హాలోగ్రామ్ డ్రామాలు ఇవన్నీ జైల్లోకి వచ్చి ఖైదీలకు చూపించావు, ఉరి శిక్ష పడేంత వరకు.